ఈ మధ్యన చాలామంది మాట్లాడుతుంటే నేను విన్న విషయం ఏంటంటే, బెండకాయలు రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకొని ప్రొద్దున్నే తాగితే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ, నా చిన్నప్పటి నుంచి నేనొక విషయము మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటే విని, విని, విని విసిగెత్తిపోయాను. అదేంటంటే, బెండకాయలు బాగా తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అపారమైన తెలివితేటలు పుట్టుకొస్తాయి అని అంటుంటే వినేదాన్ననమాట. సరే దీంట్లో పెద్ద కెమికల్స్ లేవు. జస్ట్ బెండకాయలే గదా! అనేసి నేను గూడా ట్రై చేశానండి. కానీ దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ విన్న తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ బెండకాయలు వాటర్ ప్రొద్దున్నే తాగితే డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్ చేస్తుందంట. దాంతో పాటు కాలిజన్ అంటే మన స్కిన్ గ్లో చేస్తుంది. ఒక ఏజ్ తర్వాత స్కిన్‌లో ఉన్న కాలిజన్ తగ్గుతూ ఉంటుందనమాట. అది ప్రొటెక్ట్ చేస్తుంది అని, గట్ క్లీన్ చేస్తుంది అని ఇలా బోలెడన్ని రకాలు నేను విన్నాను. ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. దీంట్లో బోలెడన్ని వైటమిన్స్ ఉంటాయి ఈ వాటర్‌లో అని చెప్తుంటే నేను విన్నాను. ముఖ్యంగా దీంట్లో ఆయుర్వేదిక్ డాక్టర్లు, అలోపతి డాక్టర్లు వీళ్ళు మాట్లాడుతుంటే కూడా నేను విన్నాననమాట. సరే పెద్ద కెమికల్స్ లేవు కదా! మనం కూడా ట్రై చేద్దామని నేను రాత్రిపూట 1 ½ గ్లాస్ వాటర్‌లో బెండకాయలు కట్ చేసి ఇలా సోక్ చేసి పెట్టాను. వాటర్ చూసారు కదా! ఇలా స్లైమీగా అంటే జల్లీగా వాటర్ తయారైతే ఉన్నాయి. ఇవి తాగాక ఏ టేస్ట్ ఉన్నాయో కూడా మీకు చెప్తాను. దీంతో పాటు నేను రాత్రిపూట ఒక 2 గ్లాస్ వాటర్‌లో మెంతులు, జీలకర్ర, సోంపు, వాము ఇవన్నీ కూడా అలా సోక్ చేసి పెట్టేసి ప్రొద్దున పూట ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఒక ఉడుకు అంటే ఒక 1 బాయిల్ వచ్చిన తర్వాత వడగొట్టేసుకొని టీ లాగా తాగేస్తాను. నాకు ప్రొద్దున్నే టీ, కాఫీలు తాగే అలవాటు పెద్దగా లేదు. అందులో కాఫీ కూడా వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ తాగుతూ ఉంటానండి చలికాలము. లేకపోతే అది కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. తర్వాత ఇక బెండకాయ నీళ్ళు. బెండకాయ నీళ్ళు ఒకసారి, ఈ నీళ్ళు ఒకసారి తాగుదామని నేను ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ వాటర్ చూస్తేనేమో ఇలా స్లైమీగా ఉన్నాయి. నాకు పెద్దగా తాగబుద్ధి అయ్యట్లేదు ఈ వాటర్‌ని చూస్తే. కానీ తాగిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఈ వాటర్ చాలా పల్చగా కనపడతాయి కదా! తేలికగా. ఇలా స్లైమీగా అయ్యేసరికి ఈ వాటర్ చాలా మందంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సో, మీకు ఫస్ట్ టైమ్ ఇలా జిగుటుగా ఉంటే ఎలా ఉంటాయో టేస్ట్ అని అలా అనిపించేది. కానీ బాగున్నాయండి. తాగొచ్చు. నిజంగా చెప్తున్నా కోకోనట్ వాటర్ లాగా ఉన్నాయి. సిమిలర్ టు కోకోనట్ వాటర్. నేనేం చేస్తున్నానంటే రాత్రి నానేసి ప్రొద్దున్నే పడిగడుపున తాగేస్తున్నాను. ఈ బెండకాయల గురించి చెప్తున్నాను కాబట్టి ఒక స్టోరీ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా ఇంటి వెనుక అమ్మ నాన్న కూరగాయలు పండించేవాళ్ళు. సో బెండకాయలు మొక్కలు ఎక్కువగా ఉండేవన్నమాట. బెండకాయలు అనగానే నాకు చాలా చిరాకు వచ్చేది. కానీ ఆ చెట్టు పైన అలా బెండకాయలు కోసేసి అలా తినేస్తూ ఉండేవాళ్ళము. కానీ ఎంత సరదాగా ఉండేదో ఇంటి వెనుక అలా కూరగాయలు కోసుకొచ్చి మా అమ్మ ఇలా ఉండేవాళ్ళు అనమాట. చాలా బాగా అనిపించేది ఆ డేస్, గోల్డెన్ డేస్. ఇదిగోండి చూడండి ఎంత స్లైమీగా ఉందో ఇది. సో ఇలా పడిగడుపున తాగేసి నేనైతే ఓ 2 బెండకాయ ముక్కలు కూడా తినేస్తున్నా. పచ్చి బెండకాయలు తింటే బాగుంటాయి. అందులో ఇలా నానేసి బెండకాయలు తింటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్, చిట్కాలు పెద్దగా కెమికల్స్ లేవు కాబట్టి నేను కూడా స్టార్ట్ చేశాననమాట. వీటి రిజల్ట్ ఉన్న ఫలంగా కాకుండా కనీసానికి 3 వారాలైనా పడిగడుపున తాగాల్సి ఉంటుందని మాట్లాడుతుంటే విన్నాను. దాని తర్వాత ఇందులో ఏదైతే మనము జీలకర్ర, మెంతులు, వాము, సోంపు తోటి నానబెట్టేసి ప్రొద్దున్నే ఒక ఉడుకొచ్చిన తర్వాత వడగట్టేసుకొని మీకు నచ్చితే లెమన్ యాడ్ చేసుకొని తాగొచ్చు, లేదా ప్లెయిన్‌గా తాగొచ్చు. ఈ వాటర్ మాత్రం చాలా చాలా హెల్ప్ అయ్యాయండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా చాలా బాగా పనిచేశాయి నాకైతే. మా పాప ఫ్రెండ్ బర్త్‌డే ఇన్విటేషన్ వచ్చిందండి. ఆ ఇన్విటేషన్ రాగానే మా పాప ఎక్సైట్‌మెంట్ అంతా ఇంతా కాదు.
ఇక తన బర్త్‌డేకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో అని తన చిన్న బుర్రలో 1,90,000 క్వెషన్స్ అనమాట. తను ఇంటికొచ్చిన నేను ఇంటికొచ్చిన తర్వాతైనా ఇక అడుగుతూ ఉంటుంది. ఏం కొనాలి? ఎలాంటిది కొనాలి? ఇలా బోలెడన్ని క్వెషన్స్ ఉంటాయన్నమాట. అందులో ఆడపిల్లల బర్త్‌డేస్ కంటే నిజంగానే నాకు ఏం కొనాలో కొన్ని సందర్భాలు అర్థం కాదు. నాట్ ఓన్లీ ఆడపిల్లలండి. టీనేజ్ పిల్లల బర్త్‌డేస్‌కి ఏదైనా ఎప్పుడైనా గిఫ్ట్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గిఫ్ట్ కార్డ్సే ఇస్తూ ఉంటాము. ఇలాంటి హ్యాంపర్స్ అయితే కష్టం అనిపిస్తూ ఉంటుంది. సో, మా పాప తన ఫ్రెండ్ కోసం అనేసి మా బాబుగాడిని తీసుకొనెళ్ళి షాపింగ్ చేసిందనమాట. కింద ఏదైతే నేను హోల్డ్ చేస్తున్నానో అదొక బాస్కెట్ తీసుకొని, ఆ బాస్కెట్‌లో కంఫర్టీ వేసేసి, దాంట్లో హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, నెక్లెస్‌లు, తర్వాత బ్రెస్లెట్స్, కొన్ని ఫంకీ స్టఫ్, తర్వాత కుకీస్ ఇలాంటివన్నీ దాంట్లో చక్కగా పేర్చింది. పేర్చిన తర్వాత ఇలా హ్యాంపర్ లాగా పింక్ రిబ్బన్ టై చేసి తయారు చేసింది. చూడ్డానికి భలే క్యూట్‌గా ఉంది. పర్సనల్లీ నాకు చాలా నచ్చింది. తయారు చేసిన తర్వాత మా పాప దాన్ని చూసుకొని చాలా మురిసిపోయింది గూడా. నిజంగానే చాలా క్యూట్‌గా ఉంది. మా పాపకి ఆర్ట్స్ అన్నా, క్రాఫ్ట్స్ అన్నా, జ్యువెలరీ మేకింగ్ అన్నా చాలా ఇష్టము. మా ఇంట్లో మా యానివర్సరీ వచ్చినా, బర్త్‌డేస్ వచ్చినా అందరికీ తన చేత్తో గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తూ ఉంటుంది. మంచి మెసేజెస్ రాస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ లవ్, ఎఫెక్షన్ అంతా గూడా ఆ గ్రీటింగ్ కార్డ్‌లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయని నాకైతే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ గిఫ్ట్ హ్యాంపర్ తయారు చేయడం అయితే ఇంచుమించుగా రెడీ అయిపోయింది. చూడ్డానికి నిజంగానే చాలా క్యూట్ అనిపించింది. ఇక దాన్ని చూసుకొని ఎంత మురిసిపోయిందంటే, ఇలాంటివన్నీ ఒక 3, 4 తయారు చేసి పెట్టుకోవాలి. ఎవరి ఫ్రెండ్స్ బర్త్‌డేస్ వచ్చినా ఇలా ఇచ్చేయాలి అని అలా తనకు తనే అనేసుకుంది గూడా. ఇక్కడ బర్త్‌డే పార్టీస్ అంటే గ్రాండ్ బర్త్‌డే పార్టీస్ టైప్ అయితే చాలా, చాలా, చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఇక పిల్లల బర్త్‌డేస్ అనంగానే క్లాస్‌మేట్స్, ఆ చుట్టుపక్కల నేబర్ కిడ్స్ ఎవరైనా సరే లిమిటెడ్ కిడ్స్ అయితే ఉంటారనమాట. అందరూ ఇంటికే పిలుచుకుంటారు. ఒక చిన్న డిన్నరో, లంచో ఏర్పాటు చేస్తారు. కేక్ కటింగ్ ఉంటుంది. స్నాక్స్ ఏర్పాటు చేస్తారు. ఇక కేక్ కటింగ్, డిన్నరు, లంచో అయిపోయిన తర్వాత కిడ్స్ అంతా కూర్చొని గేమ్స్ ఆడటము, కబుర్లు చెప్పుకోవడము, లేదా ఏ కిడ్ ఏ గిఫ్ట్ తీసుకొచ్చిందో అదే రోజు ఓపెన్ చేసి అందరూ చూస్తారు. ఇది బాగుంది, అది క్యూట్‌గా ఉంది, అది ఎక్కడ కొనుక్కున్నావు, ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. సో, ఇంత సింపుల్‌గా బర్త్‌డే పార్టీస్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కిడ్స్ అయితే. మీరు ఎప్పుడైనా క్యారెట్ పాయసం తిన్నారా? హల్వా కాదు, హల్వా వేరు, పాయసం వేరు. ఈరోజు మీకు క్యారెట్ పాయసం చేసి చూపించబోతున్నాను. లో క్యాలరీస్, టేస్ట్ అద్దుర్స్ అంటే అద్దుర్స్ ఉంటుంది. ముందుగా ఒక పిరికెడు సగ్గుబియ్యము ఒక గిన్నెలో ఒక స్టవ్ పైన ఉడికించుకుందాము. సగ్గుబియ్యం ఉడికే లోపల ఒక పాన్లో నెయ్యి యాడ్ చేసుకొని తురిమిన 2 క్యారెట్లు ఈ నెయ్యిలో చక్కగా మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ గ్లాసు కేన్ షుగర్ అనండి, బ్రౌన్ షుగర్ అనండి. నేనైతే 2 సేమ్ అని అంటాను. కొంతమంది 2 వేరు వేరు అని అంటారు. సో, అందుకే కేన్ షుగర్ అని చెప్పాను. ఇది ఆర్గానిక్ కేన్ షుగర్ కావటం వల్ల లెస్ క్యాలరీస్ అయితే ఉంటాయన్నమాట. అంటే లో క్యాలరీస్ ఉంటాయి. ఇవి చక్కగా మెల్ట్ అయిపోయి షుగరు ఆ క్యారెట్లో చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం జావను కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి. చాలా ఫాస్ట్‌గా కలుస్తుందండి. ఇది ఉడికిన తర్వాత ఒక థిక్ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఈ రోస్టెడ్ సేమియా, ఇది సన్న సేమియా చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. ఇది కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా మనము ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 1 గ్లాస్ పాలు, ఇది హోల్ మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా మరగనివ్వాలి. అంతేనండి. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ తాలింపు పెట్టుకోవచ్చు. నేనేం పెట్టట్లేదు. లో క్యాలరీస్ అండ్ టేస్ట్ అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. మా ఇంట్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెజర్ట్ అని నేను చెప్తాను. ఎప్పుడైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉన్నాయనుకోండి, ఇలా చేసుకొని తింటానన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. మరిగిన తర్వాత ఇలా సర్వ్ చేయడం అంతే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.
ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక ఇది వచ్చేసి బిర్యానీ అన్నమాట. ఇది వెజ్ కీమా బిర్యానీ అండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా బాగా కుదిరింది కూడా, టేస్ట్ అదురుతుంది. ఎలాంటి కలర్స్ కూడా నేను వాడలేదు దీంట్లో. నార్మల్గా బయట బిర్యానీ అనగానే రకరకాల ఎల్లో కలర్, రెడ్ కలర్ వాడేస్తూ ఉంటారు. కలర్స్ లేవు. మన ఇంట్లో ఫ్రెష్ ఆయిల్స్ తోటి చాలా నీట్గా చేసుకున్న దమ్ బిర్యానీ అండ్ కేక్ అయితే అదుర్స్, టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. మా ఇంట్లో నేను చేసే ఈ దమ్ బిర్యానీ అంటే అందరికీ హార్ట్ ఫేవరెట్. చాలా ఇష్టంగా తింటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హస్బెండ్ ట్రావెల్ చేసి వచ్చాక తన నోరు చెప్పబడింది అని అంటూ ఉంటారనమాట. ఆ టైంలో ఇలా బిర్యానీ చేస్తూ ఉంటాను. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఎక్కువగా బిర్యానీస్ చేస్తూ ఉంటాను. మన ఇంట్లో చేసుకునే బిర్యానీస్ ఏంటంటే మనం మంచి ఆయిల్స్ వాడతాము, తక్కువ ఆయిల్స్ వాడతాము సరిపడా. మీరు హోటల్స్లో తినే బిర్యానీస్లో నూనె ఇలా చేతిలో నుంచి కారుతూ ఉంటుంది. అందులో అల్యూమినియం పాత్రలో చేస్తూ ఉంటారు. అంటే ఎస్, పెద్ద పెద్ద వంటలు చేయాలి అంటే అల్యూమినియం పాత్రనే కరెక్ట్, నేను కాదని చెప్పను. కానీ చాలామంది ఏమంటారంటే అల్యూమినియం పాత్రలో వంట చేసిన తర్వాత వెంటనే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటూ ఉంటారనమాట. సో ఏదేమైనప్పటికీ చక్కగా ఫ్రెష్గా నీట్గా ఎంతైతే కావాలో అంతే స్పైసెస్తో సరిపడే ఆయిల్స్ తోటి ఇలా దమ్ బిర్యానీ ఇంట్లో కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో మీకు దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా, పెద్ద గోల లేకుండా ఎంత ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చో. నేను ప్రొద్దునే మా పిల్లలకి లంచ్ బాక్స్లో బిర్యానీ పెట్టిన సందర్భాలు బోల్డన్ని. బిర్యానీ పెడితే ఏంటంటే పేచి పెట్టకుండా తినేసి వస్తారు. బిర్యానీ అనేది ఒక ఎమోషన్ అండి, నిజం చెప్తున్నా. నేనైతే బిర్యానీ లవర్, ఎనీ టైం బిర్యానీ తినడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో ఇవి మరి ఈరోజు విశేషాలు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.